మనందరి అభిమాన పాత్రుడు పవన్ కళ్యాణ్ గారి మనసులో నుంచి వచ్చిన చిలకలూరిపేట ప్రదాత మండలేని శరత్ తేజ అని ఆయన ప్రకటించడం అనేది మనందరికి కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర కొన్ని వేల మంది జన సైనికులు ఉంటారు. వాళ్ళందరిలో పర్టికులర్గా గుర్తుపెట్టుకొని శరత్ తేజ కనిపించడు, ఒక ఒక ప్రచారం కావాలని కోరుకోడు, పని చేస్తాడు, 10 మందికి స్ఫూర్తిగా ఉంటాడు. నేను చిలకలూరిపేట పోయినప్పుడు ఆ స్కూల్కి వాళ్ళకి కావాల్సిన లైబ్రరీ కావాలని నేను చెప్పాను, కానీ అది చేసింది మొత్తం మన శరణ్ తేజ. ఎక్కడ అతను యొక్క ప్రచారం కోరుకోవాలి. అటువంటి వ్యక్తుల్ని మనం ప్రదాత అనకుండా ఏమంటాము? ఆ మాటలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయంటే జన సైనికులకి ఆరాధ్యాయం అయిన మన పవన్ కళ్యాణ్ నోటి ముంట వచ్చినాయి. అట్లా ఆయన నోటి నుంచి రావడం అంటే కొన్ని లక్షల కార్యకర్తల్లో గుర్తుగా పెట్టుకొని మన శరణ్ తేజని చెప్పడం అనేది మనందరికీ చిలకలూరిపేట వాస్తులు మొత్తానికి, చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తానికి, జనసైనికులు మొత్తానికి చాలా గర్వకారణం. దీన్ని మీ అందరం కూడా అనేక పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా మీ అందరం శరణ్ తేజని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అక్కడ ఇటువంటి పుట్టినరోజులు ఎక్కువ చేసుకోవాలని నాకు తెలిసి గత 5 సంవత్సరాల నుంచి నాకు పరిచయం శరణ్ తేజ తోటి. చాలా మందికి గుప్త దానాలు ఎక్కడ అవసరం ఉందనుకుంటే అక్కడ ప్రత్యక్షమయ్యి అతను ఉండకుండా వాళ్ళ అనుచరుల చేత మళ్ళీ కానీ, లేకపోతే నరసింహారావు కానీ, ప్రసాద్ కానీ, వీళ్ళందరి చేత కూడా గుప్తంగా ఆయన ప్రత్యక్షంగా ఉండడు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఈ నియోజకవర్గంలో జన సైనికుల కుటుంబాల కోసం. అటువంటి శరణ్ తేజ ముందు ఎక్కువ మందికి, కార్యకర్తలకి, ప్రజలకి అండదండలుగా ఉండాలని, ఇటువంటి జన్మదినోత్సవాలు ఎక్కువగా జరుపుకోవాలని, జనసేనని ముందుకు తీసుకెళ్లాలని, కూటమి గవర్నమెంట్ బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కాపు సభ్యులందరికీ, మన కాపు సంఘం పునర్నిర్మాణ కమిటీ, కళ్యాణ మండపం పునర్నిర్మాణ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.